నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శ్రీరామూర్తి, 33వ డివిజన్, సత్యనారాయణపురం, విజయవాడ. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా చేస్తూ ఉంటాను. ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా చేస్తూ ఉంటాను. ఎంతమంది పిల్లలండి? నాకు ఒక అమ్మాయి పెళ్లి చేసేసి వెళ్ళిపోయింది, హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడే ఉన్నారా? ఎప్పటి నుంచో విజయవాడేనా? ఎప్పటి నుంచో విజయవాడలోనే ఉన్నాం. గత 40 సంవత్సరాల నుంచి విజయవాడలోనే ఉన్నాం. మరి నిత్యావసర వస్తువులు ఎన్ని ధరలు ఎలా ఉన్నాయండి ఇప్పుడు చూసుకున్నట్టయితే? నిత్యావసర వస్తువుల ధరలు అంటే పెరుగుదల, ఇప్పుడు రూపాయి పెరుగుదల నుంచి ఇది కూడా పెరుగుతాయి. అట్లానే దానికి మనం ఎవరో ఏం చేయలేము. నిత్యావసర ధరలు కాస్త కూస్త పెరిగిన మాట వాస్తవమే, కానీ దానికి మనం ఎవరు ఏం చేయలేం. అటు రూపాయి వాల్యూ ఇది అయినప్పుడు ఇటు పెరుగుతూనే ఉంటుంది. దానికి మనం ఏం చేయగలం. మరి ప్రభుత్వం ఈ పథకాలని, సంక్షేమ పథకాలని అనేక రకమైన పథకాలు ఇస్తుంది కదండి, అవన్నీ ఎలా ఉన్నాయండి? ప్రజల వరకు చేరుతున్నాయా? ప్రజలకి మంచి జరుగుతుందా ఈ పథకాల వల్ల? 100% బిలో పావర్టీ లైన్ వాళ్ళకి మటుకి 100% చేరుతున్నాయి. ఇటువంటి ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. ఎందుకంటే చాలామంది ఇంకా ఒకటి కరోనా టైంలో జగన్ గారు చేసిన మేలు చాలా మంచిదే, కానీ ఇంకా కొన్ని కలెక్టర్ గారు పాస్ చేసిన సీఎంఆర్ఎఫ్లు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఎమ్మెల్యే గారులు కూడా ఏమీ చేయట్లేదు. అవి కూడా కాస్త దయ ఉంచి రిలీజ్ చేస్తే అప్పుల పాలుగా అయ్యి ఉన్నాం. కరోనా టైంలో 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో సీట్ లేక ప్రైవేటు వైద్యం చేయించుకొని అప్పుల పాలయ్యి ఉన్నాం. ఆ కలెక్టర్ గారికి పెట్టుకుంటే అవి పాస్ చేస్తే అవి కూడా ఇంత మటుకు మాకు రాలేదు. జగన్ గారు అది కూడా ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం చేస్తే చాలా బాగుంటుంది. మరి ఈ పథకాలు పెట్టేసి జనాలు సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. సరే, ఒక పని చేయమనండి. జనాలను సోమరపోతులు చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఉన్నాయి. అన్ని జనాలకు పంచిపెట్టేసేసి ఆయన జనజీవన స్నేహితుల్లో నాకు ఏమీ లేదు, నాకు నా ఇల్లు, నా బట్ట, నా కట్టు అని చెప్పి అనమనండి. అప్పుడు తెలుస్తుంది ఈ బడుగు వర్గాలకి ఎందుకు ఇస్తున్నాడా అనేది. అప్పుడు ఆయనకి తెలుస్తుంది. అంతేగాని ఊరికే మనం గట్టెక్కాము, ఎదుటోడికి చేస్తే ఏంది, చెయ్యకపోతే ఏంటి అనే పద్ధతి పనికిరాదు. నీకు 10 మందికి ఇస్తున్నాడు అంటే దానికి నువ్వు కోఆపరేట్ చేస్తే నీ పార్టీ రేపు గెలుస్తుంది. కానీ నువ్వు వాళ్ళని సోమరపోతులు చేస్తున్నావు అని చెప్పంటే చాలా కష్టం అమ్మా. మరి పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి ఏదైనా మేలు జరిగింది, మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. 100% రాంగ్. అప్పుడు ఆ టీడీపీ గవర్నమెంట్లో ఇదే బడ్జెట్, ఇప్పుడు ఇదే బడ్జెట్. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇస్తున్నాడు. అప్పుడు ఏ పథకం ఉంది? సపోజ్ ఒక్కటన్నా ఆయన చేసిన వాటిలో ఒక్కటన్నా ఉందా? అంటే అనేకమైన కంపెనీలు తీసుకొచ్చాం, రాజధాని కట్టామంటున్నారు కదండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్టలేదా? ఎన్ని కంపెనీలు తీసుకొస్తే జనాలు ఎందుకు హైదరాబాద్ పారిపోతున్నారు, బంగళూరు పారిపోతున్నారు? 40 కంపెనీలు పైనే తీసుకొచ్చాం, అవన్నీ జగన్ వచ్చిన తర్వాత పంపించేశాడు అని అంటున్నారు కదండి. అన్నీ ఒట్టి మాటలమ్మా, ఏమీ పోలేదు. సపోజ్ ఒక కంపెనీకి ఒక 50 ఎకరం పొలం ఇస్తుంది. వాళ్ళు ఏది రియల్ ఎస్టేట్ ఏదో చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ తీసుకుంటుంది. అది కంపల్సరీగా. దాని నుంచి 10 మందికి గ్రోత్ ఉండాలి, కానీ 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. కానీ అట్లా లేకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసో లేకపోతే అక్కడ షాపింగ్ మాల్స్ కట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటే అది 10 మందికి ఉద్యోగం వచ్చే కాన్సెప్ట్లో ఇస్తారు తప్పితే 10 మందికి ఉపయోగపడాలని ఇస్తారు తప్పితే అది అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారనో లేకపోతే షాపింగ్ మాల్ కట్టుకొని ఇది చేసుకుంటారనో కాదు కదా. ఆ కాన్సెప్ట్లో తీసుకొని ఉండొచ్చు రిటర్న్ బ్యాక్. అటువంటి కంపెనీలు వాళ్ళు మేము పెట్టలేమని వెనకపోతే దానికి ఎవడేం చేస్తాడు? అది తప్పు. మరి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది, జగన్ వల్ల కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే ఇంకొకసారి కనుక ఇప్పటికే జగన్ సీఎం అవడం వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొకసారి కూడా ఈయన సీఎం అయితే ఇంకేం ఉండదు అని చెప్పేసి కూడా అని అంటున్నారండి. దాన్ని ఎలా చూడొచ్చు? మనకి హైదరాబాద్ నుంచి విడిపోయేటప్పుడు 1,00,000 కోట్లు
ఖజానాల్లో 100 కోట్లు ఇదే ఉంది, మనీ ఉంది. తర్వాత వాళ్ళు చేసిన అప్పు 3,76,000 కోట్లు. జగన్ వచ్చిన తర్వాత చేసింది 2 లక్షల చిల్లర కోట్లు. జగన్ గారు ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్ అనుభవించారు. కరోనా అనే మహమ్మారిని తట్టుకొని నిలబడగలిగాడంటే మరి ఆ టైంలో ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. మరి అటువంటి పథకాలు లేకపోతే ఇవాళ ఎవరన్నా నిలవగలుగుతారా? ఇది ఖచ్చితంగా ఇది తప్పు. సోమరిపోతులను చేస్తున్నారు అనేది చాలా తప్పు. అది మరి బాబు వస్తేనే జాబ్ వస్తుంది, మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యువతకు జాబులు లేవు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. బాబు గారు ఉన్నప్పుడు ఎన్ని ఎంఓయూ చేసుకున్నాడు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్ని ఎంఓయూ చేసుకున్నారు, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు బాబు గారు వచ్చినప్పుడు జాబులు వస్తే ఇంతమంది హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లేకపోతే ఫారిన్ ఎందుకు వెళ్తారమ్మా చెప్పు. అంటే ఇప్పుడు ఎంఏలు వచ్చినాయి అని అన్నారండి. అవి కేవలం పేపర్ల మీదే ఉన్నాయి కానీ అవేమి అమలు పరచట్లేదు జగన్ అని, ఊరికే జనాన్ని మభ్య పెట్టడానికి మాత్రమే ఇవన్నీ అని అంటున్నారు కదండి. కనీసం ఒక బిడ్డ పుట్టాలంటే 9 నెలలు టైం పడుతుంది. ఏదైనా ఇన్ని సంవత్సరాల తర్వాత మనం సపరేట్ అయ్యి రూపాయలు లేకుండా మనం విడిపోయాం. ఆ విధంగా కాంగ్రెస్ సర్వనాశనం చేసేసింది, మనల్ని విడగొట్టేసేసి. మరి దాన్ని చిన్న చిన్నగా కోలుకున్నప్పుడు డబ్బు కావాలా కదా, ఏదో దీని మీద పెట్టుకుంటే ఉపయోగం లేదు కదా. చిన్నగా అవుతాయి. హైదరాబాద్ ఆ స్టేజ్కి రావడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టినాయి, మనకి కాస్త టైం పట్టుద్ది కదా. మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తున్నారు ఎక్కడ చూసినా బాబు గారు. మరి నెక్స్ట్ బాబు గారు వస్తే మరి ఎలా ఉంటుంది అంటారు? అది నో కామెంట్ అమ్మా. బాబు గారు వస్తే వస్తాయి అనేది బాబు గారు వస్తే వస్తాయి, ఈయన వస్తే రావని ఏమన్నా నేనే మీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్తున్నారుగా బాబు గారు. గ్యారంటీ అవన్నీ ఏముండవు. ఎప్పుడు జరగాల్సిన డెవలప్మెంట్ అప్పుడు జరుగుతూనే ఉంటుంది. నా చిన్నప్పుడు నేను లాగులు వేసుకున్నా, ఇప్పుడు ఏమో ప్యాంట్లు వేసుకుంటున్నా. అప్పటి నుంచి మేము అప్పుడు ఉన్నట్టే ఉన్నామా ఏంటి? అది కంటిన్యూస్ ప్రాసెస్ డెవలప్మెంట్ అనేది, అది. అంతేగాని ఇవన్నీ బాబు వస్తే జాబు, ఇవన్నీ మీ భవిష్యత్తు గ్యారంటీ, ఇవన్నీ ట్రాష్. మరి హైదరాబాద్ని డెవలప్ చేసింది బాబు గారే. మరి అలాంటి డెవలప్మెంట్ ఏపీలో కూడా కావాలంటే కేవలం బాబు గారికే సాధ్యమైందని కూడా అంటున్నారు కదండి ప్రతిపక్షాలు. హైదరాబాద్ వాళ్ళు అంతకుముందు అన్నం తినలేదా, లేకపోతే ఏమైనా గడ్డి తిని బతికారా, లేకపోతే ఏం తిని బతికారు? అంతకుముందు అన్నం తినలేదా వాళ్ళకి? అలాంటి కంపెనీలు అవన్నీ రావాలంటే లేదండి. జవహర్లాల్ నెహ్రూ టైంలో ఇదేశారు, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారు. వాళ్ళు అప్పటికే భోజనం తెల్ల బియ్యం భోజనం తింటున్నారు. అర్థం కాల. ఈయన డెవలప్ చేసింది ఏంటి? చేస్తే కాస్త కొంత కంటిన్యూషన్ ప్రాసెస్లో చేసి ఉండొచ్చు. అంతేగాని నేనే ఇది చేశాను అనేది తప్పమ్మా. మరి బాబు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు. మరి ఆయన అయితేనే ఏదైనా చేయగలడు ఏపీ ప్రజలకి. మరి జగన్కి అసలు విజన్ లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. రేపు తేలుద్ది కదమ్మా. రేపు ఇంకొక 3-4 నెలల్లో మొత్తం తేలిపోద్ది ఎవరి విజన్ ఏంటి అనేది. అది బాబు గారిని విమర్శించడం నా పద్ధతి కాదు. డెవలప్మెంట్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. అది ఎవరున్నా జరుగుతుంది, ఎవరు లేకపోయినా జరుగుతుంది. అది రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో మాకైతే మేము జగన్ రావాలని అనుకుంటున్నాము. మరి జగన్ గారు రావాలని మీరు అనుకుంటున్నారు, కానీ మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని టీడీపీ కూడా అనేక చోట్ల చెప్తుంది కదండి ఇప్పుడు ఇచ్చే పథకాల కన్నా. కానీ ఒకవైపు వాళ్ళే మళ్ళీ విమర్శిస్తున్నారు, ఈ పథకాల వల్ల అప్పుల పాలు అయిపోతుంది రాష్ట్రం అని. మరి అప్పుడప్పులకు వాళ్ళు అవదండి. అప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళు ఇది శుద్ధపూసలైనైతే అప్పుడు కూడా అప్పు తీసుకురాకుండా చేయాలిగా. మేము అభివృద్ధి సాధించి ఇచ్చేస్తా ఉంటున్నారు. అప్పుడు ఎందుకు చేయలే? అప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? అప్పులు చెప్పమనండి. అప్పుడైనా అప్పులు చేయాల్సిందే, ఇప్పుడైనా అప్పులు చేయాల్సిందే కదా. కొత్తగా సాధించి ఇచ్చేసింది ఏముంది చెప్పండి.
అది. సరేనండి. మరి ఇప్పుడు ఇంకోవైపు సొంత చెల్లెలైన షర్మిల గారే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అనేక రకాలుగా విమర్శిస్తున్నారు మరి జగన్ గారిని. అసలు ఈ జగన్ రెడ్డి వల్ల ఏపీ అభివృద్ధి లేకుండా పోయిందని ఆవిడ అంటున్నారు కదండి. షర్మిలకి ఒక విధానం, ఒక ఇది లేనే లేదు. ఏ ఎక్కడ తెలంగాణ పోతే నేను తెలంగాణ బిడ్డనని చెప్పి అంటది, కోడల్ని తెలంగాణ కోడల్ని అంటది. లేకపోతే ఇంకో చోట పోయి కర్ణాటక పోయి నేను కర్ణాటకకి అది చేస్తాను ఇది చేస్తాను, లేకపోతే ఇంకో చోటకు ఒక స్టాండ్ అనేది కంపల్సరీగా ఉండాలి. రాజకీయ నాయకులుగా చలామణి కావాలంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పకూడదు. ఖచ్చితంగా ఆమెకి స్టాండ్ అంటూ కరెక్ట్గా ఉండాలి. అక్కడికి పోతే నేను ఆ తెలంగాణ కోడల్ని నేను ఇది దాటి ఎక్కడికి పోను అని చెప్పి అన్నాను. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి ఏం చేశారో అభివృద్ధి వచ్చి చూసి అడగాలి, అంతేగాని ఏమీ చేయలేదని చెప్పి ఆమె ఎట్లా మ్యాండేట్ ఇస్తుంది? నువ్వు 10 మందితోటి మాట్లాడు, ఇగో ఏం అభివృద్ధి అయింది ఏం కాలేదు కానీ దాని మీద నువ్వు విమర్శించు, అంతేగాని అయింది కూడా ఏమి కాలేదని చెప్పంటే అది తప్పు. మరి నన్ను విమర్శిస్తున్నారంటే నాకు భయపడుతున్నారు అని కూడా అంటుంది. మరి వైసీపీ వల్ల ఆమెను ఎక్కువ విమర్శిస్తున్నారు అని అంటున్నారు కూడా. మరి అంటే వీళ్ళు భయపడి ఆమెను విమర్శిస్తున్నారండి. అసలు భయపడాల్సిన పనే ఉంది. సోనియా గాంధీకే భయపడలేదు. ఆ రోజు ఎంత రిప్రెషన్ ఉంది జగన్ గారి మీద, ఆమెకే భయపడకుండా బయటకు వచ్చి గెలిచి ఫస్ట్ సారి ఓడిపోయినా కానీ 10 సంవత్సరాలు పార్టీని నడిపి ఇది అయ్యాడు, సస్టైన్ అయ్యాడు. మరి భయపడాల్సిన పనే ఉంది. ఎవరిని చూసి ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతారు? ఏమన్నా ఆమె అన్న ఇన్ని రోజులు ఎక్కడికి పోయింది, ఎక్కడ కూర్చుంది, దానికి సమాధానం చెప్పమని. ఇన్ని రోజులు కూర్చొని నేను అది చేశాను ఇది చేశానంటే ఆమెకు ఏం ఉపయోగం ఏముంది? ఇన్ని రోజులు ప్రశ్నించకుండా ఇప్పుడు వచ్చి ఏదో రాజకీయం దీనికోసంగా మాట్లాడటం కాదు. ఓకే అండి. మరి రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఒకవైపు ఏమో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారు, ఒకవైపు షర్మిల గారు, ఇంకోవైపు జేడి లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ, ఇంకోవైపు బీజేపీ ఉంది. మరి వీటన్నిటిని తట్టుకొని ఈయన జగన్ గారు సీఎం అవ్వగలరా? ప్రజలే నిర్ణయిస్తారమ్మా. ఖచ్చితంగా ఎవరు మంచి చేశారనుకుంటే వాళ్ళకే వేస్తారు ఖచ్చితంగా.